రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి భూభారతి చట్టాన్ని అమలు చేయబోతున్నట్లుగా మంత్రి పొంగులేటి తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తిలో పర్యటించిన ఆయన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన మంత్రి పొంగులేటి భూభారతి చట్టంతో రెవెన్యూ సమస్యల పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. ఇవాల్టి నుంచి ఈ నెల 20 వరకు రెవెన్యూ అధికారులే ప్రజల దగ్గరకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని, దీనికోసం ₹1 కూడా చెల్లించాల్సిన పని లేదని తెలిపారు. ఆగస్టు 15 నాటికి తెలంగాణలోని భూ సమస్యల పరిష్కారం అవుతాయని తెలిపారు. ఆగస్టు 15వ తారీఖు నాటికి సాధ్యమైనన్ని ఎక్కువ సమస్యలని రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలను పరిష్కరించడం కోసం 20వ తారీఖు దాకా ఫుల్ ప్లెడ్జ్ లో ఈ భూభారతి చట్టాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవడం జరుగుతుంది. ప్రతి రెవెన్యూ గ్రామాల్లో, రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ గ్రామాల్లో ప్రజలందరూ మీ సమస్యలని ప్రభుత్వమే మీ ఇంటి ముందుకు వస్తుంది, ప్రభుత్వమే రెవెన్యూ వ్యవస్థే మీ గ్రామానికి వస్తుంది, మీ సమస్యలని మీ గ్రామాల్లోనే పరిష్కరిస్తుంది. కాబట్టి తప్పకుండా మీ గ్రామాలకి వచ్చిన రెవెన్యూ సిబ్బందితో మీ సమస్యలని తెలియజేస్తే పరిష్కారం దొరుకుతుందని తెలుపుతున్నాను.